హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలండి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్‌లలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సేఫ్‌గా బయటపడాలని చెప్పేసి మనకు తెలిసిన ఆ దేవుళ్ళందరినీ మనం ప్రార్థించుకుందాము. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సేఫ్‌గా బయటపడాలని ఆ దేవుడినైతే మనం ప్రార్థించుకుందాము. ఇకపోతే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డౌట్స్ అడుగుతున్నారు. నాకు తెలిసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమీ తెలియకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి డౌట్స్ వస్తాయని నాకు అర్థమైంది. వాళ్ళు అడిగిన డౌట్ ఏంటి అంటే అక్క మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, సేమ్ అవే వీడియోలు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, కానీ మీకు వాటర్ మార్క్ అనేది పడట్లేదు. కానీ మేము ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియోలు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే మాకు వాటర్ మార్క్ పడుతుంది. ఎందుకు పడుతుంది, మీకు ఎందుకు పడట్లేదు? దానికి మీరు ఏదన్నా యాప్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తే ఆ యాప్ ఏంటి మాకు చెప్పండి, మాకు రిప్లై ఇవ్వండి అక్క, లేదంటే దీని గురించి ఒక వీడియో అన్న చేసి అప్లోడ్ చేయండి, మేము చూసి తెలుసుకుంటామని చెప్పి నాకు కమెంట్ బాక్సులలో నన్ను అడుగుతున్నారు అండ్ మెసేజ్ కూడా నాకు చేస్తున్నారు. వాళ్ళ కోసమేనండి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే కాదు, ఇది తెలియని వాళ్ళ కోసమేనమాట. సో వాళ్ళలాగే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు, చూసి తెలుసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ సిస్టర్, వాటర్ మార్క్ లేకుండా వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా సింపుల్. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోకి వద్దామండి. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ నా వీడియోనే తీసుకుందాము. నేను ఇక్కడ వైట్ శారీలో ఓ పిల్లగా వెంకటేష్ అనే సాంగ్ చేశాను కదా, సేమ్ అదే ట్రాక్లో నేను ఆ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఓపెన్ చేసి ఆ ట్రాక్ ఓపెన్ చేస్తే అక్కడ యూజ్ ఆడియో అని వస్తుంది కదా, యూజ్ ఆడియో దగ్గర మనము ఓపెన్ చేద్దాము. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయినాక అక్కడ 15 సెకండ్స్, 30 సెకండ్స్, 60 సెకండ్స్ అని ఇట్లా వస్తుంది కదా, వీడియో డ్యూరేషను మనకి ఎంత టైం కావాలంటే అంత టైం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం వీడియో స్టార్ట్ చేసి రికార్డ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, కింద ఆప్షన్స్లో రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అక్కడ అది మనము క్లిక్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా మిడిల్ ఉంది కదా సేవ్ టు కెమెరా రోల్ అని, అక్కడ మనం క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా మనకు ఫోన్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట వీడియో. తర్వాత మనం నెక్స్ట్లోకి వెళ్ళి మనము అప్లోడ్ చేసుకోవాలనుకుంటే షేర్ ఆప్షను, లేదా డ్రాఫ్ట్లో పెట్టేసుకోవాలనుకుంటే సేవ్ క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది డ్రాఫ్ట్లో. ఇంకా మనం బ్యాక్కి వచ్చి అక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చిన తర్వాత మనము ఆ వీడియో మనకి సేవ్ అయిందా లేదా మళ్ళీ చూసుకోవచ్చు. చూసారా, డ్రాఫ్ట్లో అంతకుముందు ఒక వీడియో ఉందన్నమాట, మళ్ళీ ఇప్పుడు చేసిన వీడియో ఇంకొకటి, మొత్తం 2 సేవ్ అయి ఉన్నాయన్నమాట. సో మనం తర్వాత ఎప్పుడైనా మనము షేర్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్. ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చి చూసుకుంటే మనకి డౌన్లోడ్ అయిందా లేదా అని చూసారా, వాటర్ మార్క్ లేకుండా మనకి ఎంత నీట్గా చక్కగా మంచి క్వాలిటీతో అయితే డౌన్లోడ్ అయింది వీడియో. సేమ్ ఇంక ఇదే వీడియో మనము వేరే యాప్స్లలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. సో ఇలా మీరు మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకొని ఆ తర్వాత మీరు వేరే యాప్లలో మీరు ఆ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వెంటనే మనము వేరే యాప్లో, మనం ఏ యాప్లో అయితే మోస్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్కడైనా కూడా మనము సేమ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే వెంటనే అక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం కనుక కొంచెం టైం తీసుకొని వేరే అప్లోడ్ తర్వాత 1 డే తర్వాత లేకపోతే 1 అవర్ తర్వాత మనం అప్లోడ్ చేద్దామని మనం కామ్గా ఉన్నామా, ఎవరొకరు మన వీడియో కాపీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు పెట్టేసుకుంటారు, వీడియో అప్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మన ఓన్ వీడియో అయినా మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి కాపీ రైట్ అనేది పడుతుంది. సో అందుకని వెంటనే అక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. లేట్ చేస్తే మాత్రం కాపీ రైట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట, ఇలా మీరు వాటర్ మార్క్ లేకుండా మీ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ చేసుకొని తర్వాత మీరు ఏ యాప్లో అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్లో మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు వీడియో, నో ప్రాబ్లం, మీకు వాటర్ మార్క్ అనేది పడదు. థ్యాంక్ యూ.